బౌలర్ల ఫిట్నెస్ ప్రస్తుతం టీమిండియాకు తలనొప్పిగా మారింది. వారి పని భారాన్ని నిర్వహించినప్పటికీ గాయాలు స్పీడ్ బ్రేకర్లుగా మారాయి. ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో మహమ్మద్ సిరాజ్ మాత్రమే గాయాలకు దూరంగా ఉండగలిగిన మిగతా ప్లేయర్లు మాత్రం ఇబ్బంది పడ్డారు. అంతేకాదు వేగం కూడా కోల్పోయారు. ఈ నేపథ్యంలో టీమిండియా ఫిట్నెస్ కోచ్ అడ్రియన్ లరెక్స్ ఫాస్ట్ బౌలర్లు జిమ్ లో చేసే వ్యాయామాల నుండి బయటకు రావాలని, ఓపెన్ లో రన్అట్ చేయడంపై దృష్టి పెట్టాలని సూచించారు. దీనికోసమే బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో బ్రాంకో టెస్ట్ ను ప్రవేశపెట్టారు. ఇప్పటికే సెంట్రల్ కాంటాక్ట్ లో ఉన్నటువంటి కొందరు ఆటగాళ్లు ఈ పరీక్షలో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. కాగా ప్రస్తుతం టీమిండియా ప్లేయర్లు గాయాలతో సిరీస్ కు దూరం అవుతూ ఉండడంతో స్పష్టమైన ఫిట్నెస్ ప్రమాణాలు ఇచ్చేటువంటి ఈ బ్రాంకో టెస్ట్ ను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు తగినంతగా పరిగెత్తడం లేదని, మరియు జిమ్ లో ఎక్కువ సమయం గడపడం లేదని గమనించారు. దీంతో వారికే ఇది ఎక్కువగా ఉపయోగపడుతుందని సమాచారం. ఇక ఈ బ్రాంకో టెస్ట్ పూర్తి చేయడానికి ఒక ఆటగాడికి పట్టే గరిష్ట సమయం 6 నిమిషాలు. రగ్బీ కేంద్రీకృత బ్రాంకో టెస్ట్ లో 20 మీటర్ల షటిల్ రన్ ఉంటుంది. ఆ తర్వాత 40 మీటర్లు మరియు 60 మీటర్లు పరిగెత్తాల్సి ఉంటుంది. ఇది ఒక సెట్టుకు సమానం. అలాంటి 5 సెట్ల టైంలో ఒక ప్లేయర్ విరామం లేకుండా 6 నిమిషాల కంటే తక్కువగా ఉంటే అప్పుడు ఆ ఆటగాడు పాస్ అవుతాడు. వీటితో పాటు ఫాస్ట్ బౌలర్లు 2 కిలోమీటర్ల ట్రైల్ ను 8 నిమిషాల 15 సెకండ్ల లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇదంతా బాగానే ఉన్నా ఫ్యాన్స్ మధ్యలో మరొక అలజడి మొదలైంది. అదేంటంటే రోహిత్ ని వచ్చే వన్డే ప్రపంచ కప్ ని తప్పించడానికి ఇటువంటి టెస్టులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. కాగా రోహిత్ వయసు ప్రస్తుతం 38 ఏళ్లు. ఆ వరల్డ్ కప్ సమయానికి 40 ఏళ్లు వస్తాయి. కాబట్టి రోహిత్ ఈ టెస్టు పాస్ కాలేడనే ఇదంతా చేస్తున్నారని క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.